హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా ఒపీనియన్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు పక్కా. డే 67th డే రోజు తనుజ రాణి అవుతుంది. అప్పుడు ఈమె ప్రజలని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ప్రజలను ఇంట్రడ్యూస్ చేసుకుంటే ప్రజలు ఇమాన్యుయల్ అంటారు, మేము ప్రజలమండి, ఇతను భరణి గారు, మీరు రాణి కావడానికి కోసం చాలా కష్టపడ్డారు. తర్వాత ఇతను సుమన్ అన్న, ఇతను మా అందరికన్నా పెద్దోడు, ఇతను గౌరవ్ అని, నేను అందరికన్నా చిన్నోడిని, నా పేరు ఇమాన్యుయల్ అని చెప్తాడు. ఫుల్ ఫన్ అనిపించింది, చాలా నవ్వు అనిపించింది. ఓకే, మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి, నేను మీ కోరికలన్నీ తీర్చేస్తాను అని అంటారు. తర్వాత తనుజ నవ్వుతూనే ఉంటుంది. ఇమాన్యుయల్, మహారాణి మా కోరిక ఒకటి ఉంది అంటే ఏంటి అంటే, మీరు రాణి అయిన సందర్భంలో మాకు ఒక హగ్గు కావాలి అని అంటుంది. హగ్గు కావాలి అన్నప్పుడు హగ్గు కళ్యాణ్ ఇవ్వండి, హగ్గు ఇవ్వండి, అతనికి హగ్గు అంటే ఇవ్వండి అని హగ్గు ఇస్తుంది. తర్వాత దివ్య పోతుంది. దివ్య మీరు కూడా ఇవ్వండి పోయి బయట కింద పండుకొని పొరలాడుతుంటాడు. ఎవరు మన ఇమాన్యుయల్. ఫుల్ ఫన్ నిజంగా. సుమన్ అన్నాడు, మీకేమన్నా కోరికలు అంటే అందరి ముందు చెప్పలేం కదా అని అంటాడు. ఫుల్ నవ్వు వచ్చింది నాకైతే. సూపర్ ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఓకే, అందరూ ఇంకా కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా. రీతు అందరు సపోర్ట్ఫుల్గా ఒక యాపిల్ అది పెట్టాలి అని అంటుంది భరణి గారిని. నాకు సపోర్ట్ కావాలి మీరు అంటే, మొన్న మీరు రీతుకు చేయమని చెప్పాలంటే నేను మొన్న చెప్పాను, ఈరోజు చెప్పలేను కదా అని అంటుంది తనుజ. అప్పుడు నాకైతే భలే అనిపించింది. ఓకే, ఏంద్రబాబు రీతు అంటే, బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్లో సపోర్ట్ఫుల్గా పెట్టే టాస్కులు వద్దు బిగ్ బాస్, ఎందుకు బిగ్ బాస్ ఇలా చేస్తున్నారు బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ అని అడుగుతుంది. అయినాక పాపం అందరూ తనుజకు సపోర్ట్ చేసాం ఒక విధంగానే ఉన్నారు. రీతుకి ఎవరు సపోర్ట్ చేయరు, మ్యాక్సిమం గౌరవ్ తప్ప ఎవరు సపోర్ట్ చేయరు, నాకు తెలుసు ఆ విషయం. ఆయన సరే గౌరవ్ అంటున్నా, డెమోన్ తప్ప ఎవరైనా దివ్యాని పోయి అడుగుతుంది. గౌరవ్ నిఖిల్ అడిగితే, లేదు ఆ రోజు నేను ఆమెకు సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు నన్ను నామినేషన్లు వేయలేరు కాబట్టి నేను ఆమెకు సపోర్ట్ చేస్తాను, ప్లీజ్ ఈసారి ఈ వీక్ దివ్య ఎలిమినేట్ కావాలని నేను చాలా కోరుకుంటున్నా. అయినాక పాపం అనిపించింది. రీతు కూడా పాపం అందరిని అడుగుకుంటే ఎవరు సపోర్ట్ కావాలంటే, లేదమ్మా ఆమె అడుగుతుందని చెప్తాడు. ఇమాన్యుయల్తో అరే నాకు సపోర్ట్ కావాలంటే, ఇమాన్యుయల్ కూడా తనుజకు చుట్టూ తిరుగుతారు వీళ్ళందరూ. తనుజను కెప్టెన్ కావాలని అందరూ కోరుకుంటున్నారు తనుజ కోసమే. ఇంకా మొత్తం కానీ రీతు ఆ క్రౌను అంటే అది కిరీటం వాళ్ళ తల మీద పెట్టాలంటే, సుమన్ అన్న కూడా తనుజకి సపోర్ట్ చేశారు. సుమన్ అన్న కూడా అది నాకు పాపం అనిపించింది. రీతుని చూసి రీతు అస్సలు ఇంకా అది ఉండలేకపోయింది. తర్వాత నిఖిల్ ఉంటుండేనేమో, నిఖిలే కెప్టెన్ అవుతుండేనేమో అని నా ఒపీనియన్. కానీ నిఖిల్ ఉండలేకపోయిండు. నిఖిల్కి అది వేస్తారు, నిఖిల్ ఓడిపోతాడు. అయినాక యాపిల్ వేస్తే అప్పుడు సంజన గారు పాపం అనిపించింది నాకు. తన తర్వాత తనుజ ఏడుస్తుంటుంది, అయినా వస్తే తనుజ గెలుస్తుంది. ఇంకా టాస్క్ గెలిచింది, కెప్టెన్ అయిందని ఇంకా భరణి గారు వచ్చి ఎత్తుకొని హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకున్న కెప్టెన్ అని ఇంకా ఏడుస్తూనే ఉంటుంది అమ్మాయి. ఫుల్ ఏడుస్తుంటుంది. ఆల్రెడీ చేతి నొప్పి లేస్తుంటుంది. అట్లా పెట్టుకొని ఉండాలంటే అమ్మ నాట జోకు నిజంగా సూపర్ అనుకుంటా. సూపర్ అందరు సపోర్ట్ చేస్తారు అనుకుంటా తెలుసు. తర్వాత ఇంకా 10th వీక్ కెప్టెన్ అవ్వాలనుకున్న ఆయన భరణి గారు ఇంకా హ్యాపీనెస్ సుమన్ అన్న అందరు హ్యాపీగా ఉంటారు. ఇంకా ఆ క్రౌడ్ మీద కూర్చొని ఏమన్నా కూర్చున్నదా హైలైట్ అనిపించింది నాకు. సూపర్. అది మాత్రం ఓకే, తనుజ కోసమే అది స్టార్ట్ చేసిండేమో, తనుజ కోసమే అట్లా తయారు చేసిండేమో అనే ఒపీనియన్తోనే చేసిండే. అది హైలైట్ అనిపించింది. 10th వీక్ కెప్టెన్ అయింది తనుజ. సూపర్. ఇమాన్యుయల్ కూడా థ్యాంక్ యూ అని అందరూ ఉంటారు. భరణి గారు ఇప్పటి నుంచి నేను రేషన్ మేనేజర్ లాగా ఉన్నప్పుడు అట్లా చేయకుండా ప్లీజ్ నాకు అందరూ అంటే ఫోటో వస్తుంది. ఇంక అందరూ చేతులు రీతు అయితే పట్టించుకోదురా బాబు. రీతు సూపర్ అనిపిస్తుంది నాకు. రీతు అయితే ఎంత మంచి అమ్మాయి రా బాబు. రీతుని చూస్తే రీతు ఓడిపోయినాను కూడా ఓకే.
ఎవరు సపోర్ట్ చేయరు. ఇంకా అప్పుడు అదేంటంటారు కళ్యాణ్ కూడా హ్యాపీనా నీ డ్రీమ్ అన్నావు కదా హ్యాపీనా అని అంటే అప్పుడు అంటే ఇంకా అది కెప్టెన్సీ టాస్క్ అది పెట్టేటప్పుడు అయితే హ్యాపీనా నాకు డ్రీమ్ అన్నావు కదా హ్యాపీ కదా నీకు హ్యాపీ కదా అంటే అందరి ముందర ఎందుకు అంటున్నావు, వాళ్ళు ఏదో అనుకుంటారు, అందరు నన్ను అలానే చూస్తున్నారు, ఎందుకు అలా అన్నావు అని అంటే మన ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్, నువ్వు అది ఏదేదో అనుకోవడం అదైతే తప్పు, జస్ట్ ఫ్రెండ్స్ కదా ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నావు అంటే ఏమవుతుంది మన ఫ్రెండ్స్ అంటే క్లారిటీ చెప్తుంటారు. ఈ కళ్యాణ్ కొంచెం తెలుసుగా కళ్యాణ్ గురించి ఇంకా అంతే. తర్వాత ఇంకా అందరూ ఇంకా దివ్య కూడా అదేంటంటారు నువ్వు పక్క సపోర్ట్ చేసా తనుజ వెయిట్ అయిపోయింది ఆగు తనుజ అంటారు. కానీ దివ్య అంతా పుండకో రాయమానిపిస్తుంది మా సైడ్ ఎంత కక్షల మనిషి అనిపిస్తుంది. అయినాక తనుజ గెలిచిన తర్వాత నన్ను బిగ్ బాస్ హౌస్కి అంటే నన్ను మా ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో పోయినప్పుడు వాళ్ళు నాకు 9th వీక్ చాలా ఉండేది, ఎందుకంటే 10th వీక్ ఫ్యామిలీ వస్తారు కాబట్టి నేను 9th వీక్ చాలా ఉండేది. ఏమో బిగ్ బాస్ వాళ్ళు ఈమె కోసమే 10th వీక్ పెట్టలేరేమో అని ఒక ఒపీనియన్ అనిపిస్తుంది నాకు. ఎందుకో 9th వీక్ ఫ్యామిలీ వీక్ ఈమె కోసమే పెట్టలేరేమో బిగ్ బాస్ హౌస్ వాళ్ళు అని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా 9th వీక్ కెప్టెన్ కావాలని చాలా అనుకున్నా, కాలేదు. 9th వీక్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి చెప్దాము నన్ను అంటే వాళ్ళు ఫస్ట్ పోయినప్పుడు అందరూ బిగ్ బాస్ హౌస్ పోతా అంటే అందరూ ఒప్పుకున్నారు, ఎందుకంటే నేను 2 వీక్స్ కూడా ఉండను, నేను ఎలిమినేషన్ అవుతా అని అనుకుని అందుకే నన్ను అందరూ పంపించారు. కానీ నేను 10th వీక్ కెప్టెన్ అయ్యాను అని ఇట్లా హ్యాపీగా ఉంటుంది. నిజం సూపర్ అనిపించింది నాకు అమ్మాయి, నిజం సూపర్ అనిపించింది. భరణి గారికి చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే హైలైట్ అనిపించింది. తర్వాత గౌరవ్ అయితే నిజంగా సూపర్ అనిపించింది. గౌరవ్ తన ఫ్రెండ్ కోసం సంజన ఫేక్, భరణి గారు ఫేక్, ఈ హౌస్లో ఎవరెవరు ఫేక్ అంటే సంజన గారు ఫేక్, భరణి గారు ఫేక్. ఎందుకంటే నిఖిల్ నా ఫ్రెండ్ ఉన్నప్పుడు అతనికి సపోర్ట్ చేయమంటే అతను సపోర్ట్ చేయలేదు, పోయి క్రౌన్ వేసేసింది, అది 100 అది వేసింది, ఎంత బాధ అనిపించిందని చెప్తుంటాడు. అది హైలైట్ అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. ఇంకా సంజన గారితో అస్సలు మాట్లాడట్లేదు. గౌరవ్ నిఖిల్ ఇద్దరు మాట్లాడట్లేదు. గిన్నెలు ఆడుతున్నప్పుడు లేదు నేను డోంట్ టాక్ నేను మాట్లాడాలనుకుంటలేను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇమాన్యుయల్తో పోయి మాట్లాడిపోయావా ప్లీజ్ నాకు చెప్పవా అని అంటే అమ్మ ఇంకా దాని గురించి వదిలిపెట్టేసే అంటాడు. ఇమాన్యుయల్ ఒక్కోసారి చిరాకు కొడతాడు, చిరాకు కొట్టించుకుంటాడు. ఆయనక వదిలిపెట్టేసే అమ్మ దాని గురించి చెప్పకు అని అంటాడు. ఆయనక ప్లీజ్ ఒకసారి మాట్లాడమని చెప్పవా అంటే వాళ్ళు బయట కూర్చుంటారు అందరూ. రీతు ఇమాన్యుయల్ ఆడ నిఖిల్ ఉంటారు. అనా సంజన గారితో మాట్లాడట్లేదా అంటే లేదు నా ఫ్రెండ్ అన్నప్పుడు ఓకే, రీతు కూడా నీ ఫ్రెండ్ అంటే రీతు నేను ఉన్నప్పుడు నాకు అట్లా చేస్తే నేను ఒప్పుకుంటా, కాదని ఇంకో ఎవరో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయకపోవడం నాకు నచ్చలేదు, అందుకే నేను మాట్లాడట్లేదు, కొంచెం అయితే నేను మాట్లాడతా, ఇప్పుడైతే నేను మాట్లాడలేను అని చెప్తే అది హైలైట్ అనిపించింది. తర్వాత ఇంకా సంజన గారు భరణి గారితో మాట్లాడతాడు. నిఖిల్ నాతో మాట్లాడట్లేదు, అస్సలు మాట్లాడట్లేదు, నేనేం చేశాను అందుకు అట్లా అనుకుంటున్నాను నిఖిల్ అని మాట్లాడుతుంటుంది. సంజన గారు చేసేవన్నీ చేస్తారు, మళ్ళీ అట్లా చేసి లేనట్టు ఇంకా డే అయిపోతుంది. ఇంకా డే 68 అది ద సర్ప్రైజ్ నిఖిల్ తనుజ వీళ్ళందరూ ఫస్ట్ ఆడ కూర్చున్నాక 10th వీక్ కెప్టెన్ అయింది అంటే నిఖిల్ తను ఆయన హ్యాపీగా ఉంటుంది, తను హ్యాపీగా ఉంటే పాపం సంజన గారు ఏం చెప్తారంటే సంజన గారు మీరు మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారు, నువ్వు ఎవరైనా ఉంటే నువ్వు ఏదైనా కెప్టెన్ ఉంటే వాడుకుంటుంది, పక్క కళ్యాణ్ నిన్ను టాస్క్లో అది తీసుకున్నందుకే నువ్వు కెప్టెన్ అయినావు, లేకపోతే దాన్ని కాకుంటువి అని అంటారు. అయితే అప్పుడు నేను నిఖిల్కి సపోర్ట్ చేయకుండానే అంటే నిఖిల్ కామర్స్ వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయింది నాతో మాట్లాడితే మీరు మళ్ళీ నేను ఎవరితోనున్నా నా చెయ్యి ఇరిగిపోయినా నేను అట్లనే చేస్తుంటే అట్లనే ఆడుతుంటే, నిఖిల్ కాదు డెమాన్ కాదు ఎవరితోనున్నా నేను ఆడుతుంటే ఎందుకు అలా మాట్లాడుతావు నువ్వు అని వాళ్ళే మాట్లాడితే అది హైలైట్ అనిపించింది నాకు. సూపర్ నిజంగా చాలా బాగా అనిపించింది. తర్వాత సంజన గారు ఇంకా ఏదో పొరపాటు అలా మాట్లాడేసింది అని అంటే లేదు అలా మాట్లాడడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు, నేను అందరితో ఉన్నప్పుడు గేమ్ ఆడతా. సంజన గారు అమ్మ
మమ్మీ ఏంటి మాటలు కొంచెం చూసి మాట్లాడంటారు. నిఖిల్తో వచ్చి చెప్తుంటాడు, అది అయిపోయింది సారీ. తర్వాత ఫేస్ కూడా చూపాడు నిఖిల్. ఇంకా నిఖిల్ వాళ్ళందరితో మాట్లాడుతుంటారు. తర్వాత రియల్ రెబల్ అది ఇది అన్న తర్వాత ఇంకా అందరినీ సోఫాలో కూర్చోమని చెప్తాడు. బిగ్ బాస్ సోఫాలో కూర్చున్నాక ఇప్పటి నుంచి ఎమోషనల్ 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 అయిపోతుంటారు. ఎమోషనల్ అంటే ఎంత ఎమోషనల్ అంటే అంత చైల్డ్హుడ్. ఎందుకంటే చైల్డ్హుడ్ మెమోరీస్ అంటే ఆల్రెడీ కళ్యాణ్ అయితే ఇంకా ఫస్ట్ నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఏమంటుండు, నా చైల్డ్హుడ్ ఫోటోలు ఒక్కటి కూడా లేవంటుండు. ఈరోజు వాళ్ళ ఇన్స్టాలో అందరూ ఫోటోలు పెట్టిన, బర్త్డేలు చేసిరు, అన్నీ చేసిరు, మళ్ళీ ఏందో తెలియదు. తర్వాత కానీ చాలా బాధ అనిపించింది. ఇంకా ఫ్యామిలీ గురించి బాల్యం అనేది పెరిగే కొద్దీ బాల్యం చాలా మంచిగా అనిపించింది. మనం పెరిగి పెద్దగా అయ్యేటున్నాం, మన బాల్యం గురించి జ్ఞాపకాలు అయితే చాలా బాగుంటాయి అని అంటారు. అది హైలైట్ అనిపించింది నిజంగా. ఫస్ట్ దివ్యాని బయట పిలుస్తారు, డెన్లోకి రండి అంటే ఫోటో ఉంటుంది, సుమనన్న ఫోటో ఉంటుంది. ఎవరో వీళ్ళు గెట్ చేసి చెప్పాలంటే సుమనన్న అనుకోండి. సుమనన్న సూపర్ అనిపిస్తుంది. సుమనన్నది ఏంటంటే సుమనన్న సో క్యూట్ ఉన్నాడు, చాలా బాగున్నాడు సుమనన్న. కెమెరా వైపు చూస్తలే, ఆ పక్కన ఉన్న ఐస్ క్రీమ్ సైడ్ చూస్తలే. నా ఐస్ క్రీమ్ నాకు చాలా నచ్చింది, ఐస్ క్రీమ్ తినాలని అనుకున్నా, అందుకే నేను కెమెరా సైడ్ చూడలే, ఐస్ క్రీమ్ సైడ్ చూసిన అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. కెమెరా సైడ్ చూసలేడంట, అదేమంటారు ఐస్ క్రీమ్ సైడ్ చూసిందంట. నాకైతే ఐస్ క్రీమ్ సైడ్ చూసిందంట, నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది నిజంగా. అంటే ఐస్ క్రీమ్ సైడ్ చూసిందంటే నాకు చాలా బాగా అనిపించింది. అయినాక ఓకే, తర్వాత అది ఫుల్ ఫన్ అనిపించింది, సూపర్ అనిపించింది. తర్వాత అదేంటంటారు కెమెరా సైడ్ చూడలే, ఐస్ క్రీమ్ సైడ్ చూసాము, అది ఇది అని చెప్తాడు, అది హైలైట్ అనిపించింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తాడు, పాపం అనిపించింది. ఎవరి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటే వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ అవన్నీ చెప్తుంటాడు. నాకైతే అబ్బా, వాళ్ళ ఇంట్లో ఒకటే రూము, మేమందరం చాలా బాధపడేటాళ్ళం అని వాళ్ళ ఫ్యామిలీ చిన్న కిరాణం కొట్టు ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తాడు. ఓకే, సో క్యూట్ అనిపించింది, బాధ అనిపించింది, అది హైలైట్ అనిపించింది. తర్వాత కళ్యాణ్ పాపం ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత తన ఫ్యామిలీ గురించి చెప్పిన తర్వాత ఇంకా కామోష్ ఉంటాడు. తర్వాత ఏడవడం స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. పాపం అనిపించింది నాకు కళ్యాణ్ చూస్తే నిజంగా. గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి భరణి గారు వస్తారు, భరణి గారు రీతు ఫోటో తీసుకొస్తారు, ఒక ఫోటో తీసుకొని వస్తారు, ఇట్లా పోయి హగ్ తీసుకొని వచ్చినప్పుడు రీతు నువ్వేనా అంటే నేనే అని థ్యాంక్ యూ అని చెప్పి నేను రీతు గురించి ఆల్రెడీ ఒక స్టార్ట్ చేసిన, చిన్నగా చెప్తా. రీతు అదంటారు చిన్నగా ఉన్నప్పుడు భరణి గారి శీలాచల్ పవన్స్ ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుండే, ఆ సీరియల్ చూసి అప్పటి నుంచి రీతు సినిమా అంటే నేను కూడా ఇండస్ట్రీకి రావాలి, అది రావాలి, ఇది రావాలి అని అనుకుంటా అంట, అది హైలైట్ అనిపించింది. తర్వాత రీతు థ్యాంక్ యూ అంటారు. రీతు పోయి డెమాన్ ఫోటో తీసుకొస్తారు. డెమాన్ ఫోటో తీసుకొచ్చినప్పుడు రీతు డెమాన్ ఫోటో తీసుకొచ్చి, డెమాన్ నీ ఫోటో రా, నేను గెట్ చేసినాను, డెమాన్ ఫోటో తీసుకొచ్చి డెమాన్ ఈ అబ్బా చేస్తుంటే సంజన గారు అంటారు, ఫస్ట్ నుంచి అనుకున్నావా నువ్వు అంటే గేమ్ ఇది అదే చెస్ ఆడుతా అంటే ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నావు అంటే, అవును నేను ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నా, గేమ్స్ కోసమే నేను పుట్టినా అని అంటారు. హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే, ఇంకా అలా అనిపించింది. ఇంకా చెస్ గురించి చెప్పాడు, ఆయన స్టోరీ గురించి చెప్పింది, చాలా బాగా అనిపించింది నిజంగా. డెమాన్ కూడా తర్వాత డెమాన్ పోయి సంజన పోతుంది, డెమాన్ పోయి ఎవరిది మన దివ్యది తీసుకొచ్చినప్పుడు దివ్యది తీసుకొచ్చినప్పుడు దివ్య చెప్తుంటుంది, ఒక దివ్యది ఫోటో తీసుకొని దివ్య రౌడీలాగా ఉంటుందంట. ఆమె మంచిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవంటే, వాళ్ళ అమ్మ ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ నుంచి ఆమె పెంచడం అట్లా అలవాటు అంట. అందుకే దివ్యది పోయి తీసుకొస్తుంది, అయిపోయింది. దివ్య తీస్తే సంజన గారు పోతే కళ్యాణ్ కళ్యాణ్ స్టోరీ మాత్రం హైలైట్ అనిపించింది. కళ్యాణ్ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే కృష్ణుడు వేషం తెచ్చింది, బ్లూ శారీ, వాళ్ళ మదర్ అంటే వాళ్ళ టీచర్ అంట, మదర్ కాదంట. ఇంకా కళ్యాణ్ పోయి కళ్యాణ్ తీసుకొని వచ్చినప్పుడు కళ్యాణ్ ఫుల్ ఏడుస్తాడు. నాకు నా చిన్నప్పుడు ఒక్క ఫోటో లేదంటారు, మళ్ళీ అంటే చాలా ఫొటోస్ ఉన్నాయి, మళ్ళీ అబద్ధం చెప్పినా రియల్ చెప్పినో తెలియదు.
అనుకో వాళ్ళ అమ్మ నాన్నతోనే పెరిగిందంటే వాళ్ళ అత్తతోనే పెరిగిందంట కొద్దిగా. వాళ్ళ అత్తతోనే పెరిగినప్పుడు ఓకే ఎంతైనా మా అమ్మ నాన్నతో ఉండలేదు, నేను మా అత్తతో పెరిగాను. నన్ను చిన్న ఉన్న 4th క్లాస్ నన్ను హాస్టల్ వేసాను. ఓకే హాస్టల్లో ఫోన్ వస్తుందని నేను చాలా వెయిట్ చేశాను. ఆ ఫోన్ కూడా రాలేదు. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మతోనో మా నాన్నతోనో ఉండడం నేను లేను. ఓన్లీ ఇంటర్లో ఒకటే నాకు అలవాటు. ఆ ఇంటర్లో ఒకటే ఉన్నా. అంతకన్నా ముందు నేను మా అమ్మ మా నాన్నతో అస్సలు ఉండలేనని ఫుల్ ఏడుస్తాడు. ఫుల్ ఏడ్చినాక మా అమ్మ నాన్న నాకు హాస్టల్ కూడా రాకుండా అన్న తర్వాత హాస్టల్ కూడా ఎందుకు రాకుండా అంటే వాళ్ళతో మనీ లేవు. ఎంత హైలో చూసామో తర్వాత అంత లోలో చూసాము. అది సిచ్యువేషన్ జరిగి అంత ఘోరంగా ఉన్నాము. అందువల్ల నేను వాళ్ళు మాతో కలిసి ఉండగా లాస్ట్లో తెలిసింది వాళ్ళకు ఆ 2K వాళ్ళకి ఆ 2,000 వానికి వేస్తే వాడు ఎందుకైనా యూజ్ చేసుకుంటాడేమో, మేము ఎందుకు పోయి ఛార్జీలు వేస్ట్ చేయాలి, వానికి పైసలు లేకుండా రావాలని అందుకోసం పోలేను. నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది నాకు. తర్వాత ఇంకా కళ్యాణ్ పోయి తనుజ ఫోటో తీసుకొచ్చి, తనుజ ఫోటో కూడా సూపర్ అనిపిస్తుంది. తనుజ ఫోటో తీసుకొని వస్తారు. తనుజ ఫోటో తీసుకొని వచ్చి తనుజ ఈ ఫోటో మేము హైదరాబాద్లో UKG వరకు చదివినాం. తనుజ వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద ఫ్యామిలీ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఎట్లా పెంచుతావు ఏమవుతుంది అని అన్నారంట. అప్పుడు వాళ్ళమ్మ ఈ పిల్లలు ఎక్కువ చదవద్దు, తొందర పెళ్ళిళ్ళు చేయాలి, అట్లాంటి జాయింట్ ఫ్యామిలీ అంటే ఇదే ప్రాబ్లం. పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి తొందర, ఈ పిల్లల్ని ఇలా పెంచాలి అలా పెంచాలి, అమ్మో ఏం టార్చర్రా బాబో, ఇంత టార్చర్ నా జీవితంలో నేను చూడను. నా ఫ్యామిలీ కూడా సేమ్ అట్లానే అనగా పిల్లలని అలా పెంచాలి ఇలా పెంచాలి అది ఇదని చాలా టార్చర్ పెడతారు ఫ్రెండ్స్. నిజంగా ఘోరం అనిపించింది. అయినాక అలా పెంచాలి ఇలా పెంచాలని అట్లా ఇట్లా చెప్పి అట్లా అంటున్నప్పుడు వాళ్ళ అమ్మ పిల్లల్ని తీసుకోమో నా పిల్లల ఫ్యూచర్ పాడైపోతుందని ఆ పిల్లలు తీసుకొని ఇక్కడ వచ్చినట్లు నా మొగుడు ఎవరు లేకపోయినా నా పిల్లలు చదివిస్తాను ఇక్కడ వచ్చిందంటే. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని రోజులు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ పోయారంట. అక్కడ ఇంకా తనుజ చదివేది కదంట. వాళ్ళిద్దరు మంచిగా చదివేవాళ్ళంట. నువ్వేం చేసావు అని అంటే ఒకసారి ఇండస్ట్రీ ఆపర్చునిటీ వస్తే ఆ ఇండస్ట్రీకి ఇక్కడ వచ్చిందంట. పాపం చాలా స్ట్రగుల్స్ పడింది. తర్వాత ఇమాన్యుయల్ ఫోటో వచ్చినప్పుడు ఇమాన్యుయల్ ఫుల్ ఏడుస్తాడు. అమ్మో వాళ్ళ అమ్మ పుట్టించుకోవడం వాళ్ళ అమ్మకు ఇమాన్యుయల్ పుట్టడం అస్సలు అంటే వాళ్ళకి ఫుడ్ కూడా లేదు, తినే పరిస్థితి లేదంట. వాళ్ళ స్టోరీ అయితే హైలైట్ అనిపించింది నాకు. ఇమాన్యుయల్ స్టోరీ మట్టి తిన్నదంటారు వాళ్ళ అమ్మ. మా తల్లి నాకైతే ప్రాణం పోయింది. మట్టి తిన్నా కూడా ఆమె సిచ్యువేషన్ అలా ఎంత బాధ అనిపించింది అంటే నాకు ఫుల్ బాధ అనిపించింది. అరే మట్టి తిన్నదా అని ఒక థాట్ అనిపించింది. కానీ ఇంకా మట్టి తిన్నా ఇంకేం చేస్తాం, మట్టి తిన్నదంటే పాపం అనిపించింది. నిజంగా ఎంతమంది బాధ అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఘోరమైన పాపం అనిపించింది. ఇంకా మట్టి తిన్నట్టు వాళ్ళ అన్న సూపర్ అంటారు బాబు. వాళ్ళ అన్న చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. వాళ్ళ అన్న చూసుకొని అతన్ని చూసుకొని క్యాటరింగ్ ఫ్రెండ్స్ అది భలే అనిపించింది నిజంగా. ఇంకా అది భలే అనిపించింది. వాళ్ళ అన్న స్టోరీ కూడా సూపర్. అలాంటి అన్న అందరికి ఉండాలని నేను కోరుకుంటా. తర్వాత ఎవరు మన సంజన గారు వాళ్ళ చెల్లెలు అంటే చాలా ఇష్టం అంటే ప్యాంపరింగ్ చాలా అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళ చెల్లెలు అంటే ప్రాణం అంటే వాళ్ళ చెల్లెల గురించి చెప్తుంది, చాలా బాగా చెప్తుంది. వాళ్ళ చెల్లెల గురించి నిక్కీ గల్రాని తెలుసు కదా, అది ఫినిష్ వాళ్ళ వైఫ్ ముందు పోయి నేను తినిపించి స్లోగా, నేను ఎంత స్పీడో ఆమె అంత స్లోగా మెల్లగా తినేది, మెల్లగా ఉండేది. అందుకోసం నేను చెప్తుంది. హైలైట్ అనిపించింది నాకు. నిక్కీ గల్రాని గురించి కూడా సూపర్ చెప్తాడు. నా చెల్లి చాలా ఇష్టం. నిఖిల్ చెప్తాడు. నిఖిల్ స్టోరీ. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వీళ్ళందరూ ఇలానే ఉండేవాళ్ళంట. ఇట్లానే ఉండేదంట. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కూడా సైలెంట్గా ఉండే. నా ఫ్యామిలీ అంతా ఇంతే సైలెంట్గా ఉండడం వల్ల ఇలా ఉండేటోళ్ళం మేము అది ఇదని భలే అనిపించింది నాకైతే. సూపర్ అనిపించింది నిఖిల్ స్టోరీ. నిఖిల్ నిజంగా ఒక సూపర్ మ్యాన్, సూపర్ అంత నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత నిఖిల్ తర్వాత గౌరవ్ ఫ్యామిలీ కూడా గౌరవ్ వాళ్ళ ముగ్గురు అక్టోబర్లో ఏదో ఒక సండే వస్తే ముగ్గురికి ఒకటే కేక్ కట్ చేసి పెడుతున్నాయంట వాళ్ళ నాన్న. అప్పుడు వాళ్ళ బర్త్డే ఇంకా అందరు కలిసి ఒకటేసారి కేక్ కట్ చేసి పెట్టడం అట్లా అలవాటు అంట వాళ్ళ నాన్నకు. నాకు అది హైలైట్ అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో అనిపించలేదో చెప్పండి ప్లీజ్. నాకైతే సూపర్ అనిపించింది. ఏంద్రా బాబు ఇంత ఘోరం అనిపించింది. వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్ అంట. కానీ వాళ్ళ నాన్న ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్ అంట. కానీ ఫెయిల్ అయినా కూడా పాస్ అయ్యేలాగా చేసిందంట. అదైతే హైలైట్ అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది నిజంగా. ఫెయిల్ అయినా కూడా పాస్ అయ్యేలాగా చదివించి అట్లా అని నాకైతే ఎంత బాగా అనిపించింది అంటే సూపర్ అనిపించింది. ఇంకా ఎవరు మన పేరు గుర్తుకొస్తలేదు ఎవరంటే
మన భరణి గారిది అయితే ఎంత బాగా అనిపించింది అంటే భరణి గారి స్టోరీ కూడా సూపర్ అనిపించింది. ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. భరణి గారి స్టోరీ కూడా ఎంత ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. అబ్బా ఏంద్రా బాబు ఇంత మంచి స్టోరీ, ఇంత మంచి సిచ్యువేషన్ అని అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత భరణి గారి స్టోరీ కూడా ఎంత బాగా అంటే అంత బాగా అనిపించింది. సూపర్ 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 అనిపించింది భరణి గారిది కూడా. నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది. వీళ్ళ ఫ్యామిలీ అందరు ఎమోషనల్ కన్నా నాకు ఫస్ట్ బాధ అనిపించింది ఒకటి మన సంజన తనుజ గారిది తర్వాత సెకండ్ బాధ అనిపించింది కళ్యాణ్ది మాత్రం ఫుల్ బాధ అనిపించింది. ఏడుపు వచ్చింది, బాధ అని కాదు ఏడుపు వచ్చేసింది కళ్యాణ్ది మాత్రం. తర్వాత ఇంకెవరి కళ్యాణ్ది ఏడుపు వచ్చేసింది. ఏడుపు వచ్చినాక చాలా బాధ అనిపించింది. ఇమాన్యుయల్ కూడా ఫుల్ బాధ అనిపించింది నాకైతే. మీకు ఎంతమందికి ఏమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని